హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వైఫ్. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినామంటే ఎర్రగడ్డ సండే మార్కెట్కి వెళ్ళినాం అనమాట. చాలా ఇయర్స్ నుండి హైదరాబాద్ ఉంటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలే అసలు. ఈసారి అట్లా సడన్గా అనుకొని సడన్గా వెళ్ళిపోయినాం అప్పటికప్పుడే. ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది అసలు ఆ రోజు. అండ్ మమ్మీ ఇక్కడ రాగానే హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తుంది, అడిగింది తీసుకుందామని చెప్పేసి. కానీ ప్రైజెస్ ఎక్కువనే చెప్పిండు, అందుకే తీసుకోలేదు. నార్మల్గా ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో ప్రైజెస్ రీజనబుల్ ఉంటాయి, తక్కువ ఉంటాయి అట్లా అని నార్మల్గా అనడం విన్నా. కానీ ప్రైజెస్ చాలానే చెప్తున్నారు, ఏది అడిగినా కూడా బయట వాటి కంటే ఎక్కువనే చెప్తున్నారు ఇక్కడ నార్మల్గా షాప్స్ వాటి ప్రైస్ కంటే. అండ్ అక్కడ ఒక గిన్నె తీసుకుందామని చూసారు, ఆమె ఆ గిన్నెకే 400 అని చెప్పింది. సో ఇంకా మా వాళ్ళు అక్కడ పెట్టేసి వచ్చేసారు అనమాట. అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, A to Z బజార్లాగా అన్నీ ఉన్నాయి. గర్ల్స్కి, బాయ్స్కి, గేమ్స్, స్పోర్ట్స్, క్లాత్స్, షూస్. బాయ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ చాలా బాగున్నాయి కూడా వాళ్ళకి, నాకు అనిపించింది. గర్ల్స్ కంటే బాయ్స్కి ఎక్కువ బాగున్నాయి అనిపించింది కలెక్షన్ అవంతా. ఇక్కడ చైన్స్ చూసినాం కానీ అన్ని ఓల్డ్ మోడల్ లాగా అట్లా అనిపించినాయి, సో ఇంకా తీసుకోలేదు. అండ్ వెరైటీ అన్నీ ఉన్నాయి కానీ నాకు అంత నచ్చలేదు అక్కడ, సో అందుకే ఏం తీసుకోలేదు. తర్వాత ఇక్కడ మిర్రర్ తీసుకుందామని అడిగినాం, ఆ చిన్న మిర్రర్కే వాడు 300-400 అని చెప్తున్నాడు అనమాట. సో ఇంకా ఏం తీసుకోలేదు అక్కడ. తర్వాత ఇక్కడ మన కరెన్సీ అనమాట, ఓల్డ్ కరెన్సీస్ అన్నీ పెట్టి అమ్ముతున్నారు. మరి అవి ఎందుకు అమ్ముతున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరైనా తీసుకొని దానివల్ల యూజ్ ఏంటి, ఇప్పుడు అవి పనిచేయే కదా ఒక సెకండ్ అనుకున్నా, ఏమోలే అనుకున్నా. మళ్ళీ కటన్స్ అట్లా తీసుకుందామని చూసినాం కానీ మోడల్స్ ఏం కొత్తగా లేవు, పాతగా ఉన్నాయి. ఇంకా మా మమ్మీకి నచ్చలే, వద్దని అన్నది. తర్వాత అట్లా ఎలక్ట్రానిక్స్వి అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ డాగ్స్, క్యాట్స్ కూడా అమ్ముతున్నారు. సో నాకు అవి అంత అంటే హైజీనిక్ అండ్ కరెక్ట్ బ్రీడ్ అని అనిపించలే వాటిని చూసినాక. బర్డ్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా సరే అని వెళ్ళినాం. అట్లనే వెళ్తుంటే లోపలికి అదొక 1 కిలోమీటర్ అట్లా ఉంటుందంట. సో ఇక్కడ మమ్మీ పట్టుకుంది బాక్స్, సో అది 300 అని చెప్పిండు. సో ఇంకా మా అమ్మ అక్కడ పెట్టేసి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ బ్యాట్స్, గేమ్స్కి సంబంధించినవి, క్రికెట్కి సంబంధించినవి చాలా అమ్ముతున్నారు. ఇక ఉత్తి చేతులతో పోద్ది, ఇంక వచ్చానే మా అంటే ఒక గిన్నె తీసుకుంది మొత్తానికి అయితే బేరమాడి. దాని తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంటే ఇక్కడ మా మమ్మీ ఎప్పటి నుండో దేవుడి దగ్గర గవ్వలు పెట్టాలనుకుంటుందంట. 10 తీసుకుందనమాట. సో ఇంకా తీసుకొని వచ్చేసినాం అంతే. నాకైతే ఎక్స్పీరియన్స్ అంత నార్మల్గా అనిపించింది. బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.